కస్టమర్స్కి మంచి చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ కూడా కేబీపీ డెవలపర్ స్టార్ట్ చేయడం జరిగింది. స్థలం అంతా కొనేసి తర్వాత ప్లాట్లు వేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఆల్మోస్ట్ 500 ప్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి. ఇంకా 100 ప్లాట్లు 100 విల్లాలు రెడీగా ఉన్నాయి. ఎవరైనా సరే ఆలోచించకుండా కొనేయచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని సీసీ రోడ్స్ కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ముఖ్యంగా ఒక 3 రోడ్లు అమరావతికి కలిసే 3 రోడ్లు ఉన్నాయి. అలాగే వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంది. చాలా మంది ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళాలంటే మనం బెంజ్ సర్కిల్ మీదగానే వెళ్ళాలి. అది రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్. కానీ వన్స్ ఇక్కడ ప్లాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ రోడ్లు ఏంటంటే ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు పడుతుంది. మనకి రెగ్యులర్గా వెళ్ళేదానికంటే ఒక 30 మినిట్స్ ముందే మనం హైదరాబాద్ రీచ్ అయ్యే పరిస్థితి అనమాట. అలా అన్ని రకాలుగా కూడా ఇటు సైడు మీ ఈ పక్కన ఎటు చూసినా కానీ అన్ని సదుపాయాలు, సకల సౌకర్యాలు అన్నీ కరెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్లేస్ వీళ్ళు పట్టడం జరిగింది. మామూలు విషయం కాదండి. సూపర్ కంగ్రాట్స్ మీకు. అసలు క్లబ్ హౌస్ జనరల్గా ఈ పేపర్ మీద ఉంటాయి కానీ చాలా మంది ఒరిజినల్కి వచ్చేసరికి ఇవి జరగవు మ్యాక్సిమం. కానీ నాకు కేవీపీ డెవలపర్స్ లో తెలిసిన విషయం ఏంటంటే పేపర్ మీద ఉన్నదానికంటే కూడా ఇంకొక 5% 10% మంచి చేయాలని చూస్తారు కానీ అందులో అది తగ్గించే ప్రసక్తే లేదని విన్నాను నేను. దీని పరిస్థితి ఏంటంటే క్లబ్ హౌస్ ఇప్పుడు ఇది క్లబ్ హౌస్ బేసిక్ నాకు మీకు చెప్పినట్టు డెవలప్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ అదే డెవలపర్ పోర్షన్ ఆఫ్ 57% వస్తుందండి. ఓకే. 43% మనకు రోడ్లు కానివ్వండి, లేకపోతే పార్క్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక 43% పోతుంది. ఓకే. సో ల్యాండ్ బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు మనకు వచ్చిన 57%లో నుంచి ఒక 1000 గజాలో, 1500 గజాలో, లేకపోతే ఒక 2000 గజాలో క్లబ్ హౌస్ కి మనం వదిలిపెట్టాలి అని అంటే అది కోర్టులో ఉంటుంది. అవునవును. సో దాంతో ఏమవుతుంది అని అంటే ముందు ఫ్లైర్ మీద పెడతారు కానీ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ కోర్టులు కనపడుతుంది జనాలకి. దాంతో ఏమవుతుంది, ఆ క్లబ్ హౌస్ ఎవరు ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే మేము 1600 స్క్వేర్ యార్డ్స్ క్లబ్ హౌస్ కట్టి పెట్టాం. మనకు వచ్చిన 57% నుంచి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ ఒకటి. రెండోది 26,000 స్క్వేర్ ఫీట్ మనం చెప్పింది పేపర్ మీద 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్. ఆల్మోస్ట్ మనం కట్టబోయేది 26,200 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కడుతున్నాం మనం G+3. అట్లా ఎమ్యూనిటీస్ కూడాను మనం ఏదైతే చెప్పామో అవన్నీ చేయటమే కాకుండా డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది అని అనుకునేవన్నీ డెఫినెట్గా చేసుకుంటూ వస్తున్నాం అనమాట ప్రాజెక్ట్. అది విన్నారు కదా, ఓన్లీ కస్టమర్స్కి మంచి జరగాలన్న ఒకే ఒక్క ఉద్దేశం. దానికి సంబంధించి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎవరు ఇంకా ఆలోచించే అవసరం లేదు. నేను ఇక్కడ దాకా వచ్చి ఈ విషయం చెప్తున్నానంటే ఖచ్చితంగా అందులో నిజాయితీ ఉంటేనే నేను కూడా ఇక్కడ దాకా రాగలుగుతాను. లేకపోతే నేను ఇలాంటి వాటిని ఏదో ఉత్తమ అబద్ధాలు లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పి ఎంకరేజ్ చేసే పర్సన్ నేను కాదు. కేబీపీ డెవలపర్స్లో ఎవరైనా సరే ప్లాట్ కావాలి అనుకుంటే మాత్రం నేను తొందరపడండి అనే చెప్తా. చాలా మంది అన్ని విషయాల్లో తొందర పడకండి అంటారు, కానీ ఈ విషయంలో తొందర పడండి, చాలా మంచిది. కేబీపీకి నేను ఒక విషయం చెప్తాను. కే అంటే కళ్ళు మూసుకొని, బి అంటే బిలీవ్ చేసే, పి అంటే ప్రాజెక్టే కేబీపీ.